తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్ర సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు. దీని ప్రకారం 6వ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వనున్నారు. ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో సమైక్యత ఉంటామని మొదటి నుంచి చెబుతున్న రేవంత్ విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామని ధోరణిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్ర సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు. దీని ప్రకారం 6వ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వనున్నారు. ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంలో సఖ్యతగా ఉంటామను మొదటి నుంచి చెబుతున్న రేవంత్ విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ నెల 6న భేటీ కాబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది. విభజన సమస్యల పరిష్కారానికి చర్చిద్దామంటూ ఈ నెల 6న మధ్యాహ్నం తర్వాత కలుద్దామని చెప్పి ముఖాముఖిగా సమావేశంలో చర్చిద్దామని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడతాయి, సమానంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మొదటి నుండి చెప్తున్నారు. ఏదైతే కొలిక్కిరాని సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ఉన్న ఇష్యూస్ కావచ్చు, సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పి మొదటి నుంచి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి దశాబ్ద కాలం గడిచినప్పటికీ చాలా 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తి పంపకాలకు సంబంధించి ఇంకా పెండింగ్ నడుస్తుంది. ఈ కోర్టు కేసులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కొన్ని ఆస్తులు, బిల్డింగ్స్ కావచ్చు, కొన్ని కార్పొరేషన్ కి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఇవన్నీ ఎట్లా విభజించుకోవాలనే దాని మీద ఇప్పటికీ సస్పెన్స్ ఉంది. రెండు రాష్ట్రాలు పట్టువేయడానికి పరిస్థితి నెలకొంది. ఈ అంటే జటిలంగా మారినటువంటి పరిస్థితి ఆస్తి పంపకాలకు సంబంధించి ఇటీవల గవర్నర్ దగ్గర కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇటు 6న జరిగే భేటీ, ఈ ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరగబోతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్టుగా ఈరోజు నిన్న లేఖ ఏపీ సీఎం నుంచి వచ్చింది. ఈరోజు దానికి సంబంధించిన లేఖ ప్రజాభవన్ వేదికగా చర్చలు జరగనున్నట్టుగా దానికి ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నట్టు ఏపీ సీఎం కి ఈరోజు లేఖ రాసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసిన ప్రకారం ఈ ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఈ 10 ఏళ్ల కాలంలో ఇప్పటికే ఉమ్మడి రాజధాని గారు ముగిసింది. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంది. ఉమ్మడి రాష్ట్రాలు మొత్తం ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా చాలా ఆస్తులు, ఏదైతే వేల కోట్ల ఆస్తులు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నాయి. బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా పలు చోట్ల భూములకు సంబంధించి 9th 10th షెడ్యూల్ భూములు కావచ్చు. ఇవి అయితే 10th షెడ్యూల్ కు సంబంధించిన ఇష్యూస్ మీద ఇప్పటికి కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి
ఏపీ భవన్ కు సంబంధించి విభజన ఇప్పటికే పూర్తయింది. ఇటు తెలంగాణ ఏపీ అంగీకరించి మొదలు దాన్ని పూర్తి చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలపై ఈ ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 6 శనివారం నాడు భేటీ మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం అయిన తర్వాత ఇద్దరు ఒకేసారి భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ వేదికగా భేటీ కాబోతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం గా పనిచేసిన నేపథ్యంలో ఇక్కడ ఆస్తులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. తెలంగాణకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఏపీకి చెందిన ఆస్తులు రావాల్సింది కావచ్చు. ఇటు విభజన చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం కూడా తెలంగాణ రైట్స్ ఏమున్నాయి, ఇటు ఏపీకి వెళ్లాల్సింది ఏముంది అనేది కూడా ఒక క్లారిటీ రానుంది. విభజన చట్ట ప్రకారం ఇరు రాష్ట్రాల సీఎంలు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు ఆలోచించినప్పటికీ ఫైనల్ గా ఇటు సమస్య లేకుండా రెండు రాష్ట్రాలకు లాభం జరగాలి కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆస్తి పంపకాలు ఉండాలనేది ఈ సయోధ్య వాతావరణంలో జరగాలనేది రెండు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ నెల 6న ఈ భేటీ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.